హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మళ్ళీ నేను వచ్చేసానండి మా అమ్మగారు రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో షేర్ చేస్తున్నాను చిక్కుడుకాయ వేపుడు. ఈ చిక్కుడుకాయ వేపుడు చేయడానికి ముందుగా ఇక్కడ చిక్కుడుకాయలు నేను మంచిగా నీట్ చేసుకొని ఇక్కడ పీసెస్ కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఏంటంటే మనం 1 విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో ఇక్కడ చిక్కుడుకాయలు వేసానండి. తర్వాత ఇక్కడ కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ ఏంటంటే తర్వాత కూడా మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని వాటర్ వేసాను. ఎక్కువ వాటర్ మీకు వేసే అవసరం లేదు. చిక్కుడుకాయలు ములిగే అంత వాటర్ వేస్తే చాలండి. 1 విజిల్ వచ్చేసాక చూడండి ఇక్కడ చిక్కుడుకాయ మంచిగా ఇక్కడ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు మసాలా చూపెడతానండి. మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే చిక్కుడుకాయ ఎప్పుడు చేసేటప్పుడు ఈ మసాలాని పేస్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎండి కొబ్బరి, నువ్వులు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా. దీన్ని మనం డ్రై రోస్ట్ స్టవ్ పైన మంచిగా దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మూకుడు కొద్ది వేడెక్కిందండి. వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో మీకు చూపెట్టాను కదా. ముందుగా అయితే నేను ఎండుమిరపకాయలు ఇంకా ఎండి కొబ్బరి ఉంటుంది కదా అది వేసి దీన్ని మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేసాను. నువ్వులు కూడా కొద్దిగా మంచిగా చిటపటలాడేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా ఒక పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే ఎండుమిరపకాయలు, ఎండి కొబ్బరి, నువ్వుల్ని సపరేట్ ప్లేట్లో రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు మంచిగా నేను దీన్ని చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో బ్లెండ్ చేసుకున్నానండి. మిక్సీలో దీంట్లో ఒక డ్రాప్ వాటర్ కూడా నీళ్ళు కూడా నేను వేయలేదు. పల్స్ మోడ్ మీద మీరు ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పల్స్ మోడ్లో ఏంటంటే నువ్వులు, ఎండి కొబ్బరి, ఎండుమిరపకాయలని మంచిగా నేను పేస్ట్ చేసుకున్నాను. ఇంకా కొద్ది వెల్లుల్లిపాయలు కూడా వేసి బరకగా ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి మిక్సీ తిప్పితే చాలండి. ఎందుకంటే ఈ పేస్ట్ కొద్దిగా బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో తాలింపు వేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, మన తెలుగులో తరతరాల తాలింపు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు వేసి మంచిగా ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను. తాలింపు గింజలు కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే కొద్దిగా ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ పొడిని వేసాను. ఇంగువ పొడి వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా మీరు మంచిగా కలర్ కొద్దిగా చేంజ్ అయిపోయింది. శనగపప్పు, మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా మిక్సీలో నేను నువ్వులు, ఎండుమిరపకాయలు, ఎండి కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసి కారం చేసుకున్నాను కదండి. ఆ కారాన్ని దీంట్లో నేను వేసిన తర్వాత దీన్ని ఏంటంటే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మంచిగా ఆయిల్లో మళ్ళీ మనం మంచిగా కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి నువ్వులు, కొబ్బరి, కారం మంచిగా ఇక్కడ నూనెలో మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ నేను చిక్కుడుకాయని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మనం చిక్కుడుకాయలు వేద్దామండి. వాటర్ తీసాను. చిక్కుడుకాయలని ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను. వేసి ఇవన్నిటిని మంచిగా కొద్ది మసాలాలన్నీ మంచిగా బైండింగ్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలో నువ్వులు, కొబ్బరి, కారం కొద్దిగా మంచిగా పట్టేంత వరకు మనం మంచిగా దీన్ని కలుపుకుందాము. ఫ్లిప్ చేస్తూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయలు ఇక్కడ ఏంటంటే బాయిల్ అయిపోయిన చిక్కుడుకాయలు కదండి. కొద్దిగా మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేస్తూ మనం మంచిగా ఇది కలుపుకుందాం. చూడండి ఇవన్నీ కొద్దిగా మంచిగా ఇక్కడ కలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే 2 మినిట్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ని ఇక్కడ బ్యాలెన్స్ చేశానండి. మీకు తెలిసింది కదా ముందు నేను బాయిల్ చేసేటప్పుడు చిక్కుడుకాయల్లో కూడా ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ మీరు ఉప్పు మీ రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు నేను ఇలాగే వదిలేసాను స్టవ్ పైన. ఇప్పుడు మనం మంచిగా దీన్ని కలిపిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు మళ్ళీ నేను స్టవ్ పైన వదిలేసాను. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు కలిపి నేను చూపెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నువ్వులు, ఎండి కొబ్బరి, కారం ఎంత మంచిగా మసాలాలన్నీ మంచిగా చిక్కుడుకాయలో మంచిగా కోట్ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈ రెసిపీ రెడీ అయిపోతుంది చిక్కుడుకాయ వేపుడు. ఒకవేళ మీకు కూడా ఈ నువ్వులు, ఎండి కొబ్బరి, కారం, చిక్కుడుకాయ వేపుడు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే, మా అమ్మగారి రెసిపీ మంచిగా అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. చూడండి ఈ చిక్కుడుకాయ వేపుడు కదా మనము రోటీస్తో తినచ్చు, రైస్తో తినచ్చు, జొన్న రొట్టితో తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా అమ్మగారి రెసిపీని. ఇదేనండి ఒక చిన్న బ్లాగ్ మీకోసం తెచ్చాను. ఇప్పుడు నేను ప్లేటింగ్ కూడా చేసి సపరేట్ గిన్నెలో మీకు చూపెడుతున్నాను ఈ రెసిపీని. ఒకవేళ మంచిగా అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మీ. సరే నేను నా బ్లాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ కలుద్దాం లాంగ్ వీడియోలో, మినీ బ్లాగ్లో. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి.